డ్యాట్లోవ్ కనుమ మర్మం భాగం 2. మంచులో కనిపించిన అడుగుజాడలు. 1959 ఫిబ్రవరి 26. శోధక బృందం చివరకు ఆ గుడారం దగ్గరకు చేరుకుంది. చుట్టూ అంతా మంచే. గాలి వేగంగా వీస్తోంది. ఉష్ణోగ్రత -25 డిగ్రీల కంటే తక్కువ. ఆ గుడారం వైపు చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న: ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు గుడారం దగ్గరకు వెళ్ళారు. గుడారం సగం మంచులో కూరుకుపోయి ఉంది. కానీ అది పూర్తిగా ధ్వంసం కాలేదు. లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం ఇంకా విచిత్రంగా ఉంది. బట్టలున్నాయి, చెప్పులున్నాయి, ఆహారముంది, కెమెరాలున్నాయి, డైరీలున్నాయి. అంటే వాళ్ళు ప్రయాణమాపి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకోలేదు. ఏదో జరిగింది. చాలా అకస్మాత్తుగా జరిగింది. అంత అకస్మాత్తుగా తమ చెప్పులు కూడా వేసుకోకుండా బయటకు పరుగెత్తాల్సి వచ్చింది. శోధకులు గుడారం బయట మంచును పరిశీలించారు. అప్పుడు వారికి అడుగుజాడలు కనిపించాయి. 1 కాదు, 2 కాదు, చాలా జాడలు. అవి గుడారం నుండి అడవి వైపు వెళ్తున్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ అడుగుజాడల్లో కొన్ని చెప్పులు లేకుండా నడిచిన మనుష్యులవి. కొన్ని కేవలం సాక్సులు వేసుకున్న వారి జాడలు. మరికొన్ని ఒకే చెప్పుతో నడిచిన వారి జాడలు. శోధకులు ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో బయటికి రావడమంటే మరణానికి స్వయంగా నడిచి వెళ్ళినట్టే. అయినా వాళ్ళు వెళ్ళారు. ఎందుకో ఆ జాడలను అనుసరిస్తూ శోధకులు అడవిలోకి వెళ్ళారు. దాదాపు 1.5 కిలోమీటరు దూరంలో ఒక పెద్ద దేవదారు చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద మొదటి మృతదేహం కనిపించింది. అతని పేరు యూరి. అతను మంచులో పడి ఉన్నాడు. శరీరంపై సరైన బట్టలు కూడా లేవు. అతని పక్కనే మరొక మృతదేహం. అతని పేరు కూడా యూరియే. ఇద్దరు చెట్టు కింద మరణించారు. కానీ వారిని చూసిన శోధకులు ఒక్కసారిగా భయపడ్డారు. ఎందుకంటే ఆ చెట్టు కొమ్మలు విరిగిపోయి ఉన్నాయి. సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు. అంటే ఎవరో ఆ చెట్టు ఎక్కినట్టు. ఎందుకు? ఎవరినైనా గమనించడానికి? లేదా ఏదైనా ప్రమాదం నుండి తప్పించుకోవడానికి? ఇంకో విచిత్రమైన విషయం, చెట్టు కింద చిన్న మంట వెలిగించిన ఆనవాళ్లు కనిపించాయి. అంటే వాళ్ళు అక్కడ చలిని తట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని మిగతా వాళ్ళెక్కడా? మరుసటి రోజు శోధకులు మళ్లీ వెతకడం ప్రారంభించారు. చెట్టు నుండి గుడారం వైపు వెళ్లే దారిలో ఇంకా 3 మృతదేహాలు కనిపించాయి. వాళ్ళు తిరిగి గుడారం వైపు వస్తున్నట్టు కనిపించారు. అంటే మొదట వాళ్ళు అడవిలోకి వెళ్ళారు. తర్వాత మళ్లీ గుడారం దగ్గరకు రావడానికి ప్రయత్నించారు. కాని
వచ్చేలోపే మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 5 దొరికారు. కాని ఇంకా 4 కనిపించలేదు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. మంచు కరిగే వరకు ఎవ్వరూ వాళ్లను కనుగొనలేకపోయారు. మే నెల వచ్చింది. మంచు కొంచెం కరిగింది. అప్పుడు ఒక లోయలో మంచు కింద దాగి ఉన్న 4 మృతదేహాలు బయటపడ్డాయి. అక్కడి నుండి ఈ మర్మం మరింత భయంకరంగా మారింది. ఎందుకంటే ఈ 4 శరీరాలపై ఉన్న గాయాలు సాధారణ గాయాలు కావు. ఒకరికి తల ఎముక పగిలింది, ఇంకొకరికి ఛాతీ ఎముకలు విరిగిపోయాయి, మరొకరికి లోపలి గాయాలు చాలా తీవ్రమైనవి. కాని బయట గాయాలు మాత్రం చాలా తక్కువ. ఇది చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి గాయాలు సాధారణంగా భారీ వాహనం ఢీకొంటే వచ్చే గాయాలు. అయితే ఇంకా భయంకరమైన విషయం ఒకటి మిగిలే ఉంది. విచారణ సమయంలో కొన్ని సాక్షులు ఆకాశంలో విచిత్రమైన నారింజ రంగు వెలుగులు కనిపించాయని చెప్పారు. ఆ వెలుగులు ఏమిటి? వాటికి ఈ ఘటనతో సంబంధం ఉందా? లేదా ఇది అంతా ఒక భారీ మంచు ప్రమాదమా? కాని ఇప్పటి వరకు బయటపడింది కేవలం మంచు మీద కనిపించిన అడుగుజాడలు మాత్రమే. అసలు భయం ఇంకా బయటపడలేదు. ఎందుకంటే విచారణా అధికారులు ఆ 4 మృతదేహాలను పరిశీలించిన తరువాత వాళ్ళు కూడా షాక్కు గురయ్యారు. కొన్ని గాయాలకు సాధారణ వివరణ కనిపించలేదు. మరికొన్ని సాక్ష్యాలు ప్రజల ఊహలకు కూడా అందలేదు. అంతేకాదు, ఆ సమయంలో అక్కడికి దూరంగా ఉన్న కొందరు వ్యక్తులు ఆకాశంలో విచిత్రమైన నారింజ రంగు వెలుగులు కనిపించాయని చెప్పారు. ఆ వెలుగులు ఏమిటి? ఆ రాత్రి ఆ పర్వతంపై నిజంగా ఏమి జరిగింది? వాళ్ళు ఏదైనా చూసి భయపడ్డారా? లేదా ప్రపంచానికి తెలియని ఏదైనా రహస్యం వాళ్ళ ముందుకు వచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా భయంకరమైన భాగం 3లో. ఎందుకంటే భాగం 3లో బయటపడే వివరాలు ఈ ఘటనను ఒక సాధారణ ప్రమాదంగా నమ్మడం మరింత కష్టంగా చేస్తాయి.